ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, మార్చి 27 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం యాకోబు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 26-27 వచనాలు. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తి గలవాడను అని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమును అయిన భక్తి ఎదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, పరలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకునుటయే. వ్యాఖ్యాన అంశం: విశ్వాసి జీవితంలో భక్తి పాత్ర. వ్యాఖ్యాన అంశం: విశ్వాసి జీవితంలో భక్తి పాత్ర. వ్యాఖ్యానం: నేటి మన ఈ 2 ధ్యాన వచనాల్లో ఒక్కొక్క దానికి మొగటం భక్తి. దేవుని ఎడల భక్తితో ఉన్నాం అంటే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. నిజమైన భక్తి ఏది అంటే నిజమైన ఆరాధనే. ఆదివారం మనం ఆరాధనలో పాల్గొంటున్నాం. ఎలాగా? భక్తితో, భయంతో, వణకుతో, వినయంతో. ఆరాధనలో ప్రధాన పాత్ర భక్తి. భక్తి గలవాడైతే నోరును ఎలా ఉపయోగిస్తాడు? కొలసై పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం: ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి అని. అశుభం ఉండకూడదు, విస్తారమైన మాటలు ఉండకూడదు. ఉంటే దోషాల పరంపరే. నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. హృదయ స్వాధీనం ఎప్పుడవుతుంది? నాలుకను అదుపులో ఉంచుకున్నప్పుడే. లేదంటే వాని భక్తి వ్యర్థమే అని యాకోబు అంటున్నాడు. 27వ వచనంలో తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమును అయిన భక్తి ఏదనగా అని మొదటిగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించడం. రెండవదిగా ఇహలోక మాలిన్యం తనకంటకుండా తన్ను తాను కాపాడుకోవటం. ఇక్కడ పవిత్రమైన నిష్కళంకమైన భక్తిలో క్రియలు ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు అని కీర్తనల గ్రంథం 68వ కీర్తన 5వ వచనం చెప్తోంది. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం: మేము బీదలను జ్ఞాపకం చేసుకొనవలెనని వారు కోరిరి, అలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటిని అని బోధిస్తోంది. మరి ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా కాపాడుకోవాలంటే ఏం చేయాలి? 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 14, 15, 16 వచనాల్లో నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని వ్రాయబడి, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అని నొక్కి ఒక్కాణిస్తోంది. ఆరాధించే మనం, ప్రభువు పిల్లలమైన విశ్వాసంలో కొనసాగే మనం దేవుని వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించి ఆ ప్రకారమే జీవిద్దాం. అందుకు దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసము మనతో ఉండునట్లుగా మనం ప్రవర్తించదుగాక.